చాలా బాగుంది. ఏం నచ్చింది సార్? అన్నీ వచ్చాయి. కమల్ హాసన్ యాక్షన్ నచ్చింది, అన్నీ వచ్చాయి. సార్ సినిమా చూసారా? ఎట్లా ఉంది చెప్పండి. మీరు చెప్పండి. బాగుందా? ఫస్ట్ డే బాగుంది, ఇది కూడా నెక్స్ట్ ఆ ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా, మంచిగా ఉంది. కమల్ హాసన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, అసలు సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కూడా. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. మ్యూజిక్ అని అంటే ఏం లేదండి, అంటే ఫస్ట్ పార్ట్ సినిమాలో ఎలా అయితే ఉందో గెటప్, కమల్ హాసన్ గారి ఇప్పుడుండే గెటప్ బాగుంది. సినిమా 1 బాగుంది, సినిమా 2 అంత అనిపించలే నాకు. సినిమా చాలా బాగుంది, సాంగ్ కూడా బాగుంది. కమల్ హాసన్ చాలా బాగా చేశారు, ఫైటింగ్స్ బాగున్నాయి. తార్పాత్ కోసం వెయిటింగ్, సాంగ్స్ ఫైటింగ్ రెండు బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ కూడా బాగున్నాయి. గెటప్ ఫస్ట్ పార్ట్ గెటప్ ఎవరి గెటప్ నచ్చింది బాగా? ఫస్ట్ గెటప్ వేసుకున్నారు. గెటప్ వేసుకున్నా థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్. మూవీ 1 టైం వాచ్. స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉందండి. ఇట్స్ హైలీ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే. కరెంట్ జనరేషన్ ఎంసీ 96లో వచ్చిన మూవీ చాలా బాగుంది, కానీ దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ దట్ మచ్ గ్రేట్. అది ఇంకా అది పెద్దగా ఇంకా రాలేదు, మేబీ థర్డ్ పార్ట్లో రావచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ ఈజ్ ఓకే, అండ్ దిస్ మేకప్ ఈజ్ యాక్చువల్లీ సమ్వాట్ బెటర్ దెన్ లాస్ట్ పార్ట్. వయసులో కూడా ఎవరు కమల్ హాసన్ కోసం వచ్చారా లేకపోతే కమల్ హాసన్ కోసమే వచ్చాను. శంకర్ గారి కోసం రాలేదు. కమల్ హాసన్ కోసం అమ్మమ్మ వెళ్ళిపోతున్నారు, నేను ఉండిపోయాను ఇక్కడ. భారతీయులాగా ప్రతి ఒక్క మనిషి ఉంటే దేశ ఆర్థిక సమస్యలు ఉండవు, పేదరికం ఉండదు. నిజమైన మనుషుల్లో భారతీయులాగా నటిస్తే, కాబట్టి భారతీయులాగా ప్రతి ఒక్కరు మనం ఉండాలి, ప్రతి ఒక్కరు పబ్లిక్ సేవ చేయాలి. జంతువులకు ఏం అవసరం ఉంటుంది ఈరోజు తిండికి అంతే అవసరం ఉండాలి, మనుషులు అంతే ఉండాలి. వనరులు ధ్వంసం కాకుండా ఉండాలంటే, వనరులు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు మన మనుషులాగానే జీవించాలి. కానీ ఆర్థిక అవసరాలకు మించి సంపాదించుకోవడం, ఇవన్నీ అంత సృష్టి మొత్తం అధర్మంగా పోవడం తప్పు. ఆయన గ్రేట్ మెసేజ్ ఇస్తాడు, ఆయన గొప్ప అంటే నాయకుడు, ప్రజలకు అందరికీ కూడా మంచి ఆలోచన ఇస్తుంటాడు. అంటే సినిమాలో చాలా పెద్ద సినిమాలే కానీ కనెక్ట్ అవ్వదు, చాలా ఎమోషన్ ఉంటుంది సినిమాలో, చాలా ఎమోషన్గా ఫీల్ అవుతాం మనము కొన్ని సీన్లలో, కానీ అది హార్ట్కి కనెక్ట్ అవ్వదు. చాలా పెద్ద ఎమోషన్ ఉంటుంది కానీ అసలు హార్ట్కి నిజంగా చాలా బాగుంటుంది చూడడానికి. అయితే ఒకసారి అయితే చూడొచ్చు అంతే, ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్. కమల్ హాసన్ సూపరు, దానికి అంతకుమించి ఫస్ట్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ బాగుంటుంది. బయటకు వచ్చిన తర్వాత సినిమా చూసినామా అన్న ఒక థాట్ అయితే అనిపించదు. డీసెంట్ అటెంప్ట్ అండి, అంటే ఫస్ట్ పార్ట్ మళ్ళీ చూడాలి వెళ్ళి. అది చాలా బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చాడు కమల్ హాసన్. అంటే ఇంటి నుంచే ప్రతి కుటుంబంలో ఏ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబం నుంచే వ్యతిరేకత రావాలన్నది మంచి మోటో, మంచి ఉద్దేశం ఉంది. కమల్ హాసన్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి, ఓవరాల్గా చాలా బాగుంది. 96లో ఎప్పుడు ఎలా ఉన్నాడో ఆయన యాక్షన్ ఇప్పటికి కూడా అదే ఎనర్జీలో చేశాడు, చాలా బాగా. సిద్ధార్థ్ కూడా బాగా చేశాడు. సోషల్ రెస్పాన్సిబిలిటీ, దేశం పట్ల ప్రతి యూత్కి కావాల్సిన మెసేజ్ ఇచ్చాడు. శంకర్ డైరెక్షన్ ఇంకా మా పాత పోకడు లేకుండా చాలా కొత్తగా ఇచ్చాడు. తర్వాత కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పాల్సి ఫైట్ సీన్స్ కానీ, అండ్ ఆల్సో యాక్షన్ సీన్స్, అండ్ ఆల్సో తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్స్ ఫైన్, ఎక్సలెంట్ ఉంది. 100% ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇది రెండోసారి కూడా చూడాల్సిన సినిమా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సినిమా మాత్రం సినిమా గురించి అని కాదు, అసలు దేశానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి అనేది ప్రతిది కూడా సినిమాల్లోనో లేదా 6 పాటలాగా ఆలోచించకుండా సినిమాని సినిమాలా కాకుండా అసలు మన దేశంలో మన పాత్ర ఏంటి అనే దాని మీద ఉందండి. ఎక్సలెంట్. అవినీతిగా చాలా కోణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, తర్వాత అవినీతిని తీసుకొచ్చాడు, ఆ తర్వాత ఇంట్లో బాధ్యత చెప్పాడు, తర్వాత యూత్ పొజిషన్ ఏంటో చెప్పాడు, అన్నీ చెప్పాడు. అంత ఎవ్రీథింగ్స్ ఫైన్. మెసేజ్ ఎక్సలెంట్ మెసేజ్, ప్రతి వాళ్ళు బాధ్యతగా ఉండాలనేది ఇచ్చాడు. దాంట్లో కొత్తగా ఇచ్చాడు. అట్లా ఇప్పుడు 100% హిట్లు రేటింగ్లు కాదు కావాల్సింది, సబ్జెక్ట్కి మాత్రం అదిరిపాటుగా చాలా చాలా బాగుంది. రెండోది ఏంటంటే ఇప్పుడున్న సోషల్ మీడియాని కనెక్ట్ చేస్తూ కూడా తీశాడు. ఎక్సలెంట్. పాత దానికంటే కూడా దీంట్లో కూడా ఏంటంటే కొంచెం మళ్ళీ దాన్ని అలాగే చూపిస్తారనుకుంటే లేదు, చాలా ఎక్సలెంట్గా తీశాడు. లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది, మీరు క్లైమాక్స్లో అద్భుత చూడండి. సూపర్ ఉంది, బాగుంది, మంచిగా ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి పాలన చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని ఈ విధంగా తీసుకోవాలి. భారతీయుడు మన బ్యాంకులు కొల్లగొట్టి పారిపోయారు, చిరుతలు తీసుకురామంటే చిరుతలను తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఇట్లాంటి పారిపోయిన పడుతుందని పట్టుకురావాలి. పట్టుకొచ్చి ప్రధానానికి మామూలుగా బ్యాంకర్ దగ్గర పోయి సామాన్యుడు పోయి బ్యాంకు లోన్ అడిగితే 100 సార్లు దింపించుకుంటారు. అదే పెద్ద పెద్దలకు మాత్రం సంతకాలు పెట్టుకొని ధనాధన లోన్ ఇచ్చేస్తారు, వాళ్ళు ఇక్కడికి దేశం వదిలి పారిపోయారు. అలాంటి వాళ్ళని పట్టుకురావాలి. మంచి సినిమా, మంచి అవేర్నెస్ ఇచ్చింది, అందరు గ్రహించాలి. అవినీతి చేసేటలకు మేల్కొల్పు కావాలి. ప్రతి ఒక్క బాధ్యతను గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో జరుగుతుంటుంది, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఒక ఫైల్ ముందుకు పోవాలంటే ఎంతో డబ్బు తీసుకొని ముందు జరుపుతుంటారు. అలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులు కూడా బాగా కనువిప్పు కలగాలి, ఇలాంటి పనులు చేయకూడదు.
భారతదేశాన్ని కాపాడుకోవాలంటే అవినీతిని తరిమి కొట్టాలి. బాగుంది సినిమా. ఈ సినిమా ద్వారా జనాలు ఒక మార్పు కానీ సమాజంలో మార్పు రావాలి. ఇప్పుడు చూసి కూడా రాకపోతే ఇంకా వేస్ట్ అది. కనీసం చూసి ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్నారు, మర్చిపోతున్నారు. అట్లా కావద్దు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే అవినీతి కరప్షన్ అనేది తీసేయాలి. మామూలు ఒక సినిమా అంటే సాంగ్స్ ఫైట్ లేదు బాగుంది. సాంగ్స్ సింగ్స్ ఏం లేదు, ఫైట్స్ కూడా బాగున్నారు. మన కమల్ హాసన్ అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లా ఉన్నాడు. సూపర్ చేసాం. మీతో మల్టీ స్టార్స్ ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళ గురించి కమల్ హాసనే కనిపించింది మాకు. కమల్ హాసన్ సూపర్. కమల్ హాసన్. సో ఈ సినిమా విషయానికి వస్తే సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే మాత్రం బొమ్మరిల్లు సినిమాతో మళ్ళీ ఆ కొన్ని సెంటిమెంట్ సీన్లు చూపించాడు. భారతీయుడు అంటారా, ఇంకా భారతీయుడు అంటే ముసలోడు అయిపోయిన క్యారెక్టరు లాస్ట్ అంటే సినిమా ఎండింగ్లో అసలైన కమల్ హాసన్ దిగుతాడు చెప్పాలంటే. అప్పుడు దాకా బోర్ కొట్టింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని యాక్షన్ సీన్లు, ఆ కెమెరా వర్క్, కొన్ని చాలా అంటే శంకర్ గారు మ్యాజికల్ ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూపించాడు. ఒకటే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వినడానికి అర్థం కాదు కానీ చూడడానికి బాగుంది. క్రౌడ్ ఎక్కువ పెడతారు, క్రియేటివిటీగా ఆలోచిస్తారు, ఇవన్నీ బాగున్నాయి. వస్తాయి గెస్ట్ రోల్స్ వస్తాయి, పోతూ ఉంటాయి. బ్రహ్మానందం గారు వస్తారు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. కానీ ఏదో మ్యాజిక్ మిస్ అయింది. అంటే పచ్చని చిలకలు తోడుంటే కొన్ని సాంగ్లు ఉంటాయి ఎవర్ గ్రీన్ అవి. సో ఇలాంటి సాంగ్లు ఇందులో పెట్టుంటే బాగుండని అనిపించింది. చెప్పాలంటే సినిమా ఓకే, ఈ 4 పాయింట్లు ఆచరిస్తే చాలు అంతే. సినిమా విషయానికి వస్తే బాగుందా, హిట్ ఆఫ్ అట్ అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు అడగకుండా. ఓకే, యావరేజ్ అంతే. చాలామంది కొంతమంది అయితే బాగాలేదు, యావరేజ్ అంటున్నారు. అలాగే లేదు, సినిమా అందరూ చూడాలి. కాబట్టి సెకండ్ హాఫ్ చిన్న ల్యాగ్ అయింది. కానీ బేస్డ్ ఆన్ ఇది కాన్సెప్ట్ సబ్జెక్ట్ పరంగా కాబట్టి మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకుంటున్నాను. మ్యూజిక్ పరంగా చూస్తే 1 బాగుంది, 2 పెద్ద అంతగా ఫోకస్ చేయలేదు అనుకుంటున్నాను మ్యూజిక్ పరంగా. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ జస్టిఫై చేశారు, బాగానే చేశారు అతను. ఫుల్ ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. కమల్ హాసన్ రోల్ అయితే హైలైట్, ఇంకా చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ సిద్ధార్థ్ యాక్చువల్ చూసాము, దశావతారం అవన్నీ చూసాం కదా, చాలా బాగుంటుంది. కొత్తగానే కనిపించారు, కొంచెం ఏజ్ కూడా అయిపోయింది కదా, కానీ చాలా బాగుంది. ఆయన రోల్ బాగా చూసారు. 100కి మిగతా వాళ్ళది కూడా బాగుంది. సిద్ధార్థ్ బాగుంది, హైలైట్. మదర్ చనిపోయినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యింది, కానీ రోల్ అయితే బాగుంది. అస్సలు కంపారిజన్ లేదండి. ఫస్ట్కి 2కి ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఫస్ట్ మూవీ చాలా బెస్ట్. ఎందుకు కొత్తగా తీయడం జరిగింది, చాలా మంచిగా తీయడం, అంటే ఒక మెసేజ్ ఇవ్వడం కొత్తగా ఉండే. అప్పుడు అదే రిపీటెడ్గా కరప్టెడ్ అవన్నీ చెప్పడం, ఇవన్నీ చేయడం అంతా కామన్గా అనిపించింది. అండ్ ఆర్టిస్టులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు డైరెక్షన్ పరంగా వాళ్ళు చేసుకున్నారు, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టింగ్ పరంగా చేసుకున్నారు. కానీ దీనికి కరెక్ట్గా చేసి చూపెట్టేసి అంతా ఏం లేదు, సన్నివేశాలు ఏం లేవు. నాకైతే అంతగా ఏం లేదు. హిట్ అంటున్నారు, చూడాలి మళ్ళీ వాళ్ళకి ఏం నచ్చిందో హిట్ ఇస్తున్నారు, నాకు తెలియదు. అవినీతి ఎవరైనా చూపెడతారు కదా, ఠాగూర్ మూవీలో చూపెట్టలేదా, ఏ సినిమాలో కొత్త చేయలేదు. కాన్సెప్ట్ ఒకటే తీసుకొని దాన్ని సాగదీశారు అంతే, ఎలాస్టిక్ లాగా సాగదీశారు, అదే అంతే అండి, ఏం లేదు. సెఫా ఎఫెక్ట్ అంతా ఏముండదు, మన దగ్గర అయితే ఏముండదు. ఎందుకంటే దాంట్లో కమల్ హాసన్ గారు మార్కెట్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ మార్కెట్ ఏముందండి. సిద్ధార్థ్ గారికి కూడా ఏముంటుంది, అది జరుగుతుంది. అండ్ భారతీయుడు 1 ఈజ్ బెస్ట్, భారతీయ 2 అంటే ఆలోచించాల్సిన విషయం. సినిమా ఇప్పుడే చూసి వచ్చానండి, బాగుంది. శంకర్ సార్ టచ్ మిస్. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఒక టచ్ ఉంటుంది కదా, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని క్లారిఫై చేసుకుంటా దాన్ని సపోర్ట్ చేస్తా ఇంకోరికి అండర్స్టాండ్ అవేట్గా తీస్తాడు. ఇంతవరకు ఓకే కదా. అన్ని సినిమాలు ఏ సినిమా తీసుకున్నా దాన్ని కన్వీనియంట్ చేస్తాడు మనుషుల్ని, పీపుల్ని, ఆడియన్స్ని, సపోర్ట్ని. ఓకే నా సినిమా రైట్ అనే దానికి తెస్తాడు. ఇది కూడా ఓకే. ఏమైపోయిందంటే టోటల్గా బ్రైబ్, ఆ లంచ్ లావణ్యాలు దీన్నే చుట్టూ తిరుగుతున్నప్పుడు అది మీట్ అవ్వట్లేదు కొన్ని సిచ్యువేషన్లో. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కమల్ సార్, ఆయన ఇంకా కూడా మంచిగా యూజ్ చేసి స్క్రీన్ ప్లేలో ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ తెచ్చిండొచ్చు. అది కొంచెం డిలే ఉంది. మ్యూజిక్ అంతా ఓకే, ఎక్కడ మనకేం వింతగా కనిపించట్లేదు. ఓకే, మూవీతో టచ్ అవుతా పోతుంది అంతే. ఇప్పుడు ఎవరు రకుల్ ప్రీత్ వీళ్ళంతా ఉన్నారు. సిద్ధార్థతో ఒకరిని ఆయన్ని న్యాయం చేశాడు అనుకోవచ్చు, మిగతా వాళ్ళని అంతా సరిగ్గా న్యాయం చేయలేదు, నా ఒపీనియన్. ఇది మూవ్ అవుతున్నారే కానీ అది దానికి షేడ్ ఇవ్వట్లేదు ఆయన, అంతే, వేరేం లేదు. థ్యాంక్ యూ. బాగుందండి, కాకపోతే ల్యాగ్ ఉంది. కమల్ హాసన్ అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది. మాకైతే ఫస్ట్ భారతీయుడు 1 బాగుంది, నెక్స్ట్ భారతీయ 3 కంటిన్యూ చేస్తాను అంటున్నారు, మరి చూడాలి అది ఎట్లా ఉంటుందో. క్యారెక్టర్స్ అంటే స్లోగా వెళ్ళింది మూవీ, స్లోగా వెళ్ళినట్టు అనిపించింది. బట్ ఓకే, మ్యూజిక్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బాగా ఇచ్చారు. డైరెక్షన్ సింగర్ సూపర్ అంతే. ఇది కూడా సేమ్ అవినీతికి వ్యతిరేకంగానే, లంచం తీసుకోవడం నేరము, దానికి వ్యతిరేకంగా అదే కాన్సెప్ట్ మీద వెళ్ళారు సినిమా అంతా. కానీ బాగుంది. పొలిటికల్ ఇంకా ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు, 3లో వస్తుంది.